తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవునన్నాడు దేవుడు. తల్లిని దూషించే కుమారుడు మంచోడు కాడు. తల్లిని దూషించే కుమారుడు మంచోడు కాదు. భార్యని విమర్శించి భార్యని కొట్టి తిట్టి ఆమెని చంపాలనుకున్న మనిషి కాదు. ఇది చాలా నేరం. ఈ నేరాలను ఎందుకు ప్రభుత్వం వారు ఖండించలేకపోతున్నారు? నేరస్తుడిగా నిలదీసి తనకు వేయాల్సిన శిక్షను ఎందుకు వేయకుండా వీటిని దాపెరికం చేస్తున్నారు? మరొకరికి అలాంటి పనులు చేయకుండా అతడు భయపడేటట్టు చేయాలంటే ప్రభుత్వం అధికారం తీసుకోవాలి. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలాంటి వాళ్ళ వల్ల మరొకరు నేర్చుకొని రకరకాలుగా ఈరోజు లోకం పాడైపోతాం. లోకాన్ని బాగు చేయాలంటే మనుషులే మారాలి. దేవునికి స్తోత్రం. కీడు చేసేవాళ్ళు మారాలి. నువ్వు కీడు చేస్తా ఉంటే కీడే ఎక్కువగా కనపడుద్ది. నువ్వు మేలు చేస్తా ఉంటే మేలే ఎక్కువగా కనపడుద్ది. ఈరోజు 30% వంతు కీడు చేస్తున్నారు. ఆ కీడు వల్ల మనుషులు చేసే ఈ దుర్మార్గం, ఈ నీచమైన పనులు, ఈ చెడు పనుల వల్ల మనుషుల యొక్క కాలస్యమే లోకంలో మనుషులందరికీ రోగాలు, ఎక్కడ పెట్టినా శాపాలు, శపింపబడి ప్రభుత్వాలు సరిగా లేక, రాష్ట్రాలు సరిగా లేక, దేశాలు సరిగా లేక, వాతావరణాలు ఈ కల్మషంతో వీళ్ళ కాలుష్యంతో పాడు చేసి దేవుని యొక్క మహిమను పాడు చేస్తున్న లోకం ఇది. ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాంటి కొడుకులు ఉన్నారు అంటే ఈ చర్చిలో ఇదిగో ఒక్క కుమారుడే ఉన్నాడు. అతని పేరు రవి. వాళ్ళమ్మకి 100 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఒక పసి పిల్లోడిని కానీ చూసినట్టు చూస్తాడు. ఆయన భార్య కూడా ఆమెనంతా పరామర్శిస్తాడు. ఆమెకి ఇంట్లో మొదటి స్థానం ఇచ్చారు వాళ్ళు. ఇలాంటి కొడుకులుంటే లోకం బాగుపడుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, అర్థమవుతుందా? తల్లి లేనిది కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి లేనిది కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? వీళ్ళిద్దరు పోషించకపోతే నువ్వు అంత ఆఫీసరవు కావుగా, అంత ఆస్తి నీకు ఉండదుగా. చాలా జాగ్రత్తగా